కృష్ణవేణి కలెక్షన్స్ 555 వారు ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ ఛానల్లోంచి వారు కామెంట్ చేశారండి. ధన్యవాదాలమ్మా. నమస్తే గురుగారు, రీసెంట్గా మా మామయ్య వాళ్ళ అన్నయ్య గారు హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్కి వెళ్తుంటే దారిలో నా చేతిలో చనిపోయారు. అప్పటి నుండి నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా జరగడం వల్ల ఏమైనా అనర్థమా గురుగారు? రిప్లై ఇవ్వండి. అంటే మీ పెద్ద మామయ్య గారు మీ చేతిలో కాలం చేశారు అంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ వాళ్ళు మన చేతుల్లో కాలం చేయడం అనేది అత్యంతమైనటువంటి శుభం. అదేంటి చనిపోవడం మంచిదాన్ని కాదు, అటువంటి పెద్దవాళ్ళు మన చేతిలో కాలం చేశారంటే మనకి కూడా తప్పకుండా వారితో రుణానుబంధం తీరిపోయినట్టు అర్థం. అంటే ఒక్కొక్క రుణానుబంధం తీరిపోతూ ఉంటుంది. అలా తీరిపడం వల్ల మనకి మరుజన్మ లభించదు. అలాగే విష్ణుమూర్తి లాంటి ఆ యొక్క భగవంతుని స్వరూపంలో ఆయన మనలో కాలం చేయడం అంటే మన ద్వారా మోక్షాన్ని పొందుకుని అర్థం. కాబట్టి మీకు అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నటువంటి ఫీలింగ్ మీకు ఉంటే మాత్రం వెంటనే మీరు విష్ణు దేవాలయంలో 11 రోజులు ఆ దేవాలయంలో కూర్చొని సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పితృదేవతల అనుగ్రహం కొరకు మీ పెద్ద మామయ్య గారి పిల్లలు వారి కర్మకాండ చేస్తున్నప్పుడు మాసకాలప్పుడు ఎప్పుడైనా సరే వెళ్ళి కాసేంత వాటిలో భోజనం చేసి ప్రసాదం తీసుకొని రండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు మన ఒడిలో చనిపోవడం అనేది మనకి వాళ్ళు మనతో రుణానుబంధాన్ని పెంచుకున్నట్టుగా అంటే తీరిపోయింది మనకు అన్నట్టుగా భావన చేసుకోండి. తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు పొందుకుంటారు. ఇలా విష్ణు సహస్రనామ పాలన చేస్తే కూడా మీకు మంచి జరుగుతుంది. శుభమస్తు. అలాగే మీరు మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు.